సరే, ఈరోజు మనమో కథ చూద్దాం. పైకి చూడ్డానికి ఇది మామూలు పిల్లల కథలానే అనిపిస్తోంది, కానీ దీని వెనక కొన్ని చాలా కఠినమైన నిజాలు దాగి ఉన్నాయి. అసలీ కథ మన నమ్మకాలపై ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తుతుందో, దాని లోతైన అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ పంచతంత్రంలోనిది. మనందరికీ తెలిసిందే, ఇవి ప్రాచీన భారతీయ జంతుకథలు. అయితే ఈ కథ మొదట్లోనే ముఖం మీద కొట్టినట్టు ఒక్క మాట చెబుతుంది: ఎవ్వరినీ నమ్మవద్దు అని. ఇది కేవలం ఒక సలహా కాదు, ఒక హెచ్చరిక. అదే ఆశ్చర్యం! పిల్లల కోసం చెప్పే కథలో ఇంత స్ట్రాంగ్, ఇంత డార్క్ మెసేజేంటి? అసలు దీని వెనుకున్న ఉద్దేశమేమైయుంటుంది? అంత చిన్న వయసులోనే ఇలాంటి పాఠం ఎందుకు నేర్పించాలి? ఆలోచించాల్సిన విషయమే కదా. అంటే ఈ కథ మనకు ఏం నేర్పించాలనుకుంటోంది? కేవలం జాగ్రత్తగా ఉండమని చెప్పడమేనా, లేకపోతే మనుషుల స్వభావం గురించి ఇంకా ఏదైనా లోతైన అర్థముందా? సరే, పదండి కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకే, ముందుగా కథ ఎలా మొదలవుతుందో చూద్దాం. ఇక్కడే అసలు మన పాత్రలన్నీ ఒకచోట కలుస్తాయి. ఒక కొత్త స్నేహం మొదలవుతుందన్నమాట. కథ మొదలవ్వడమే ఒక ఒంటెతో. పాపమది అనారోగ్యంతో ఉంది. దాన్ని నమ్మిన యజమానే అడవిలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక దానికి ఎవ్వరూ లేరు, దిక్కుతోచని స్థితిలో ఉందన్నమాట. కాని అలా నిస్సహాయంగా ఉన్న టైంలోనే దానికొక కొత్త ఆశ దొరికింది. ఒక కొత్త కుటుంబం దొరికినట్టయింది. అక్కడ అప్పటికే కలిసికట్టుగా ఉంటున్న ఒక సింహం, ఒక నక్క, ఒక కాకి ఈ వంటను చూసి తమలో ఒకరిగా చేర్చుకున్నాయి. ఇక ఇప్పుడు వంటే ఒంటరి కాదు. సో ఈ కొత్త గ్రూప్లో చూస్తే ప్రతి ఒక్కరిది ఒక రోలుంది. ఒంటె ఏమో బయటినుంచి వచ్చింది, చాలా అమాయకం. సింహం ఆ అడవికి రాజు, చాలా పవర్ఫుల్. నక్క ఏమో తెలివైన సలహాదారు. ఇక కాకి నమ్మకమైన గూఢచారి లాంటిది. అంతా చూడ్డానికి పర్ఫెక్ట్గా ఉంది కదా, ఒక ఐడియల్ ఫ్రెండ్స్ గ్యాంగ్లా కనిపిస్తోంది. కాని ప్రశాంతంగా ఉన్న కథ ఎప్పుడూ అలా ఉండదు కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. వీళ్ల స్నేహం నిజంగా ఎంత బలమైనదో పరీక్షించే సమయం వచ్చింది. జరిగిందేంటంటే, ఒకరోజు వేటకి వెళ్ళినప్పుడు వాళ్లకి లీడరైన సింహానికి పెద్ద గాయమైంది. ఇక అది వేటాడి ఆహారం తీసుకురాలేని పరిస్థితి. దాంతో గ్రూప్ మొత్తానికి ఆకలి మొదలైంది. ఈ కష్టకాలంలోనే వాళ్ల అసలు రంగులు బయటపడతాయి. ఎంత ప్రయత్నించినా వాళ్లకి ఆహారం దొరకలేదు. జీరో. ఆకలితో అల్లాడిపోతున్నారు. ఆ నిస్సహాయ స్థితిలోనే ఓ భయంకరమైన కుట్రకు బీజం పడింది. ఇప్పుడు చూడండి ఎంత తెలివిగా ప్లాన్ చేశారో. మొదట కాకి ముందుకొచ్చి నన్ను తినండి అంటుంది. కాని నువ్వు చాలా చిన్నదానివి అని సింహం ఒప్పుకోదు. తర్వాత నక్క కూడా అదే డ్రామా ఆడుతుంది. దాన్ని కూడా సేమ్ రీజన్తో వద్దంటారు. ఇదంతా ఎందుకు? అమాయకంగా చూస్తున్న ఆ ఒంటెనో ట్రాప్లో పడేయడానికే. దానికోసం పర్ఫెక్ట్గా స్టేజ్ సెట్ చేశారనమాట. ఇక్కడితో కథ క్లైమాక్స్కొచ్చేసింది. ఒంటె అమాయకత్వం ఒకవైపు, దాని ఫ్రెండ్స్ క్రూరత్వం ఇంకోవైపు. రెండూ ఇప్పుడు బయటపడబోతున్నాయి. ఆ నాటకాన్ని నిజమనుకున్న ఒంటె తన స్నేహితుల కోసం, తన కొత్త కుటుంబం కోసం ప్రాణమివ్వడానికి ముందుకొచ్చింది. ఏమంది అంటే, మీ అందరి ఆకలి తీర్చగలిగేది బహుశా నేనొక్కడినే, కాబట్టి నన్ను చంపి తినండి అంది. ఆ మాటల్లో ఎంత అమాయకత్వం, ఎంత స్వచ్ఛమైన నమ్మకముందో చూడండి. అది ఆ మాట అనడమే ఆలస్యం. సింహం, నక్క ఒక్కసారిగా దానిమీద పడి చంపేశాయి. అంతటితో కథ ముగిసింది. స్నేహం అని నమ్మినవాళ్లే దాని మోసం చేసి తినేశారు. ఇంత దారుణంగా ముగిసిన ఈ కథ మనకి ఏం నేర్పిస్తోంది? దీని వెనకున్న ఆ కఠినమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ కథ చివర్లో మనకు 3 నీతులు చెప్తారు. మొదటిది, కుయుక్తి ఉన్నవాళ్లు వాళ్లతో మనం ఎంత మంచిగా ఉన్నా తమ పనులు నెరవేర్చుకుంటారు. రెండోది, ఇతరులను గుడ్డిగా నమ్మితే ఊహించని కష్టాలు ఎదుర్కోవాల్సొస్తుంది. ఇక మూడోది, సమయం వచ్చినప్పుడు దుర్మార్గుల స్వభావం అస్సలు మారదు. చూడండి ఎంత కఠినమైన నిజాలివి. సింపుల్గా చెప్పాలంటే ఈ కథ సారాంశం ఇదే. కొంతమంది స్వభావం అంతే, అది మారదు. అలాంటి వాళ్ళని గుడ్డిగా నమ్మితే మన అమాయకత్వమే మనల్ని దెబ్బతీస్తుంది. అంటే ఇది మనల్ని చాలా చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తోందన్నమాట. మరి ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తోంది. నమ్మకం విషయంలో హెచ్చరిక ఎప్పుడు తెలివి అవుతుంది? ఎప్పుడది అనవసరమైన భయంగా, నిరాశావాదంగా మారుతుంది? అంటే జాగ్రత్తగా ఉండటానికి, ఎవ్వరిని నమ్మకుండా బ్రతకడానికి మధ్య ఉన్న తేడా ఏంటి? ఈ విషయంపై ఒక్కసారి ఆలోచించండి.